This conference will now be recorded. ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగా యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణ యోగము 31వ రోజు 9th అక్టోబర్ 2020. భక్తి ప్రకరణ యోగం అండి. ఉత్పత్తి ప్రకరణ యోగం. ఉత్పత్తి. ఓకే. What is regarded as the real objective world experienced in the waking state is no more real than that experienced during the sleep. మనం అయిపోయిందేనా చదువుతున్నారు? ఇది ఈ లైన్ నిన్న ఆడదా కన్క్లూడ్ చేసాము. దానికి జస్ట్ కంటిన్యూషన్ కోసం ఒక లైన్ వెనక్కి వెళ్ళాం. అంటే మనము ఏదైతే జాగరూక స్థితిలో వేకింగ్ స్టేట్ లో ఉన్న ఈ ప్రపంచం అన్నది, జగత్ అన్నది నిద్రలోని స్వప్నం లాంటిదే అని చెప్పారు. ఓకే. During sleep, the world does not exist. నిద్రలో ఈ మనం ఏదైతే జాగ్రత్త ప్రపంచంలో చూస్తున్నామో ఆ ప్రపంచం లేదు. And during the waking state, the dream does not exist. అలాగే మనం జాగ్రత్త అవస్థలో స్వప్నం లేదు. అంటే నిద్రావస్థలో జాగ్రత్త లేదు, జాగ్రత్త అవస్థలో స్వప్నం లేదు, స్వప్నావస్థ లేదు. అంటే స్వప్నంలో చూసిన విషయాలన్నీ జాగ్రత్త అవస్థలో ఉన్నాయి. ఇక్కడ శ్లోకం. ఓకే. ృతిర్జన్మన్య సద్రూపా మృత్యాం జన్మాప్య సన్మయం విషరేద్విషారుత్వ అనుభూతే చ రాఘవ. Even so, death contradicts life. ఏంటండి ఎర్త్ కాంట్రడిక్షన్? Even so, death contradicts life. డెత్. ఓకే. ఓకే. While living, death is non-existent. అంటే మృత్యువు జీవించి ఉన్నటువంటి అవస్థకి వ్యతిరేకంగా ఉంటుంది. అదే విధంగా లివింగ్ లో డెత్ లేదు. వైల్ లివింగ్ death is non-existent. డెత్ ఈస్ non-existent. ఓకే. అంటే డెత్ అన్నది లేదు. అంటే జీవితం అంటే బతికున్నంత కాలం, బతికున్నప్పుడు మృత్యు లేదుగా, అది చెప్పేది. And in death, life is non-existent. డెత్ లో జీవితం లేదు. అంటే మృత్యువులో జీవం లేదు, జీవించే విధానం లేదు, జీవనంలో మృత్యువు లేదు. అంటే ఒకదానికోటి ఆపోజిట్ గా, అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది లేదు. Because that which holds together, either experience is absent in the other. అది అంటే రెండిట్లో పెడితే ఒకదాని అనుభూతి రెండో దాంట్లో ఉండదు. One cannot say that either is real or unreal. Whether it is real or unreal. Either. ఏది కూడా yes. either అంటే ఏది కూడా డెత్ రియల్ అన్రియల్ అని ఎవరు చెప్పలేరు. జీవించడం కూడా రియల్ అని ఎవరు చెప్పలేరు. But one can only say that their substantum alone is real. ఎవరైనా ఏం చెప్పగలరంటే దానికి ఆధారమైనది మాత్రం నిజమని చెప్పగలరు. The universe exists in Brahman only as a word, an idea.
బ్రహ్మ అంటే బ్రహ్మలో అంటే ఏంటి? ఆ బ్రహ్మ పదార్థంలో ఒక ఐడియాగానే జగత్తు ఉంది, అంటే సంకల్పంగానే. It is neither real nor unreal. అది అది నిజము కాదు, అలా అబద్ధము కాదు. నిజం ఎందుకు కాదు అంటే అది ఒక భావన మాత్రంగానే ఉంది. అది అంటే చైతన్యంలో భాసిల్లుతోంది. అసత్యం ఎందుకు కాదు అంటే అది భాసిల్లుతోందిగా, అందుకని. అంటే పూర్తి అసత్యము కాదు, సత్యము కాదు. సత్యం ఎందుకు కాదు? జగత్తుగా ఉద్భవించలేదు, అది వేరే పదార్థంగా అది ఎగ్జిస్ట్ అయ్యలేదు, అందుకని అది సత్యం కాదు. అలాగే అసత్యం ఎందుకు కాదంటే జగత్తుగా భాసిల్లుతోంది, అందుకని అసత్యం కాదు. Just as a snake in a rope is neither real nor unreal. అది అంటే తాడులో ఉన్నటువంటి పాము నిజము కాదు కూడా. నిజం ఎంతవరకు? పాము అన్న భ్రాంతి మనకు ఉన్నంత వరకు అది నిజంగా పామే. పాము ఉంది, పాము అక్కడ ఉంది, ఇలా ఉంది, అలా ఉందని పాము మీదే మనసు అంటే పామే ఉందని అప్పటి వరకు అది నిజమే. అది కాదని తెలిసాక అది కాదు, అందుకని అది నిజము కాదు రెండును. భావనలో అది పామని భ్రమించినంత కాలం ఉన్నది, ఆ భ్రమ తొలగిపోయాక పాము అన్నది లేదు. Even so is the existence of the jiva. జీవుడి యొక్క ఎగ్జిస్టెన్స్ అంటే మనుగడ కూడా అలాంటిదే, ఉన్నది లేదు. జీవుడుగా ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు ఇక్కడ ఈ అంటే ప్రతి శరీరంలో, కానీ ఆయన మృత్యు టైంలో జీవుడు అక్కడ లేదు. This jiva experiences its own wishes. ఈ జీవుడు తనకి ఏది కోరుకుంటే అదే అనుభూతి చెందుతూ ఉంటాడు. It fancies that it experiences what it had experienced before. అది ఎలాగ ఊహిస్తూ ఉంటుందంటే ఈ జీవు ఇంతకు ముందు ఏదైతే నేను అనుభవించానో అవి మళ్ళీ అనుభవిస్తున్నట్టుగా. అంటే గతమే తనకి తెలుసు జీవుడికి, ఆ గతంలోంచి వచ్చినదే అనుభవం, గతానుభవం యొక్క జ్ఞాపకాలే ఆయనకు ఉంటాయి, అవే మళ్ళీ అనుభవించాలనుకుంటాడు. And some others are new experiences. Some others are new experiences. కొన్నేమో కొత్త అనుభూతులు ఉంటాయి. They are similar at times and dissimilar at other times అని ఉండాలి. అంటే ఎట్ టైమ్స్ అంటే కొన్నిసార్లు అవన్నీ ఒకలాగే ఉంటాయి, ఒక్కొక్కప్పుడు వేరువేరుగా ఉంటాయి. All these experiences, though essentially unreal, appear to be real. ఈ అనుభూతులన్నీ నిజంగా మూలంలో అవేమీ రియల్ కాదు, కానీ అవి నిజం అన్నట్టుగా కనిపిస్తాయి. అవేమి నిజం కాకపోయినా అవే నిజంగా కనిపిస్తూ ఉంటాయి. ఎపియర్ అంటే కనబడ్డానికి. Such is the nature of these ministers and others. ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్, మిగతా వాళ్ళు, అంటే అక్కడ వాళ్ళు ఇక్కడ ఎలా కనిపిస్తున్నారంటే అలాగే వీళ్ళందరూ కూడా అదే స్వభావంతో ఉన్నారంటే ఉన్నారు. ఎలాగా? భ్రాంతి మాత్రంగానే. కానీ అంటే మనం రియల్ అని ఎలా అనుకుంటున్నాం కనుక అవి రియల్ అనుకుంటాం. గత జన్మ, ఈ జన్మే విషయమే అది ఒక డ్రీమ్ అని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు మనం గత జన్మలో జరిగిందంతా నిజం కదా అంటే అక్కడ డ్రీమ్ కాన్షియస్నెస్ లో చూడకపోవడం బట్టి సత్యంగా కనిపిస్తాయి. Even so, this Leela exists as a product of the reflection in consciousness. అదే విధంగా లీల కూడా ఆ చైతన్యంలో ఒక ప్రోడక్ట్ గా, అంటే ఒక ఉత్పత్తిగానే కనబడింది. Even so are you, me and all others. నువ్వు, నేను, ఇతరులందరూ కూడా అలాగే చైతన్యంలో ఒక ఉద్భవించిన వాటిలాగా. అంటే ఆ చైతన్యం భాసిల్లడం వల్లే ఇదంతా ఏర్పడుతుంది. అందులో నువ్వు, నేను, ఇతరులు అందరూ అలాగే.
Know this and rest in peace. ఈ విషయం తెలుసుకుని నువ్వు శాంతిగా ఉంది. అంటే ఏంటి, ఇక్కడ అంతా ఏం చెప్తున్నారంటే ఈ కథ రూపంలో మనకి అక్కడ గండశిల ఉపాఖ్యానంలో త్రిపుర రహస్యంలో చెప్పినట్టుగా ఈ జగత్తు అంతా వాసిల్లేదే గాని జగత్తుగా లేదు. అంటే ఉన్నదంటే ఉన్నది, లేదంటే లేదు అని ఎందుకు చెప్పారు? అది జగత్తుగా మనకి కనబడుతోంది కానీ అది నిజం కాదు. ఉన్నది అంటే ఎందుకంటే అది భాసిల్లుతోంది, చిదాత్మలో భాసిల్లుతోంది, అందుకని ఉన్నది అని చెప్పారు. ఈ విధంగా మొత్తం అన్ని కూడా మనం భావన మాత్రంలోనే జీవుడు ఎన్నింటిలో భావిస్తూ ఉంటే అవన్నీ నిజమని అవి జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ ఉన్న వీళ్ళు కూడా రాజు, మిగతా వాళ్ళు, కింగ్స్, ఇక్కడ మినిస్టర్స్ అందరూ ఉన్నారంటే భావమాత్రంతో ఉన్నారు కానీ నిజంగా లేరు. మనం ఉన్నాం అన్నది కూడా అంతే. మనం శరీరము అన్న భావనలో ఉన్నప్పుడు అది మళ్ళీ మనం అజ్ఞానంలోనే. నేనున్నాను అంటే నేను శరీరంతో ఉన్నానని కాదుగా, చిదాత్మ స్వరూపంగా ఉండడం అని తెలుసుకోవాలి. అందుకని ఉన్నామంటే ఉన్నాము, లేవంటే లేవు. ఎందుకంటే భ్రాంతి మాత్రంగా ఉన్నాము, సత్యంలో లేము. సత్యంలో చిదాత్మే ఉంది, ఇంకేం లేదు. The second Leela said to Saraswati, "O divinity." కదండి కోర్టులోంచి, అంటే రాజుగారి భార్య కేవలం లీలావతి లాగే ఉందని. అప్పుడు ఆవిడ అడుగుతుంది కూడా, నాలాగే మరొక జీవి ఎలా ఉంటుంది అని. ఇప్పుడు ఈ సెకండ్ లీల అక్కడికి వచ్చిందనమాట. "O divinity, I used to worship Saraswati and she used to appear to me in my dreams." అప్పుడు ఆవిడ ఏం చెప్తుంది, నేను సరస్వతి దేవిని పూజించేదాన్ని, ఆవిడ నాకు కళ్ళలో వచ్చి ప్రత్యక్షమవుతుంది, కనిపించేవారు. You look exactly like her. I presume that you are Saraswati. నువ్వు కేవలంగా ఆమెలాగే కనిపిస్తున్నావు. నేనేమనుకుంటున్నావు అంటే నువ్వు సరస్వతి అనే అనుకుంటున్నాను. I humbly beg of you to grant me a boon. నేను నమ్రతగా నిన్ను అడుగుతున్నాను. ఐ హంబ్లీ బెగ్ ఏంటండి తర్వాత? Beg of you to grant me a boon. ఏ తర్వాత ఏంటి? హోలా. బూన్ అంటే వరం. నాకు ఒక వరం ఇమ్మని నేను అడుగుతున్నాను. When my husband dies on the battlefield, may I accompany him to whichever realm he goes in this very body of mine. Whichever WELL. Realm, whichever realm అంటే ప్రపంచం. Realm means kingdom. Yes. అంటే నేను ఏమడుగుతున్నానంటే నా భర్త ఏ సామ్రాజ్యానికి వెళ్తాడో నేను ఆయన్ని అనుసరించాలి అని నేను కోరుకుంటున్నాను అని చెప్తున్నాను. Saraswati replied, "Oh dear lady, you have worshipped me for a long time with intense devotion. తీవ్రమైన భక్తితో నువ్వు చాలా కాలం నన్ను సేవించావు. Therefore, I grant you the boon sought by you." ఎందుకని నువ్వు అడిగినటువంటి వరాన్ని నీకు ఇస్తాను. The first Leela thereupon said to Saraswati. ఫస్ట్ లీల Thereupon said to Saraswati. దేరపం అంటే అప్పుడు ఫస్ట్ లీల సరస్వతి దేవితో ఇలా అన్నాను. Truly, your words never fail. Your wish always comes true. నీ యొక్క కోరికలు అంటే నీ విషెస్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వవు. Your words never fail. అదే నీ వర్డ్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వవు. తర్వాత your wish always comes true. అది నువ్వు కోరినవన్నీ నిజం అవుతాయి, అంటే నీకు వస్తాయి అని ఆవిడ చెప్తుంది. అంటే నీ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.
pray, tell me why you did not allow me to travel from one plane of consciousness to another with the same body. నాకు ఒకసారి నువ్వు చెప్తూ దయించి ఒక ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ నుంచి అంటే ఒక చైతన్య స్థాయి నుంచి మరొక చైతన్య స్థాయికి నన్ను ఎందుకని ఈ భౌతిక శరీరంతో వెళ్ళనివ్వలేదు అని అడుగుతుంది. Saraswati replied, my dear Leela, I do not really do anything to anyone. నేను ఎవరికి ఏమీ చేయను. Every jiva earns its own state by its own deeds. ఎవరి జీవ Earns. EARNS. ఎర్న్స్ ఓకే సంపాదించారు. Its own state by its own deeds. అది ప్రతి జీవుడు తన పనుల వల్లే తన స్థలాన్ని ఏ స్థలంలో ఉండాలనేది పొందుతాడు. I am merely the deity presiding over the intelligence of every being. అది నేను ప్రతి జీవులలో ఇంటెలిజెన్స్ గా అంటే తెలివిగా అందరిలో ఉన్నాను. I am the power of its consciousness and its life force. అక్కడ ఉన్న ప్రజ్ఞ అంటే చైతన్య స్థితి నేనే, అక్కడ ఉన్న జీవశక్తిని నేనే. Whatever form the energy of the living being takes within itself, that alone comes to fruition in course of time. ఏ రకమైన రూపం ధరించినా ఈ తిరిగి జన్మెత్తినప్పుడు అది ఒక్కటే ఫలితానికంటే పక్వానికి వస్తుంది అన్నమాట. అంటే అదే ఫ్రూటేషన్ కి వస్తుంది. అంటే ఏ జన్మలో ఉంటే ఆ జన్మ సార్థకత వస్తుంది. You longed for liberation and you obtained it. నువ్వు ముక్తి కావాలని కోరుకున్నావు, అది నీకు ప్రాప్తించింది. అంటే ఎవరు ఏది గట్టిగా కోరుకుంటే అది వాళ్ళకి వస్తుంది. ఇక్కడ శ్లోకం ఉంది. ఓకే. తపోవా దేవతా వాపి భూత్వా సేవ చిదన్యథ ఫలం దదాత్యథా స్వైరం నభః ఫల నిపావత్. You may consider it the fruit of your austerity or worship of the deity. నువ్వు చేసిన తపస్సు వల్ల, నువ్వు చేసిన పూజ వల్ల ఇదంతా సంభవించిందని నువ్వు అనుకోవచ్చు. But it is the consciousness alone that bestows the fruit upon you. That bestows the fruit. అవును మేడం. కానీ కేవలంగా చైతన్యమే ఈ ఫలితాలన్నీ ఇస్తుంది. అంటే అన్నిటికంటే సుప్రీం ఎవరు? చైతన్యం. అదే దాన్ని మనం పరమాత్మ, భగవంతుడు ఏం చెప్పినా ఆ చైతన్యాన్ని అంటున్నాం. అదే నీకు తగిన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. Even as the fruit that seems to fall from the sky really falls from the tree. అంటే చెట్టు నుంచి మళ్ళీ చదవండి. Even as the fruit that seems to fall from the sky really falls from the tree. అంటే ఆకాశం నుంచి పడుతున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు మనం కూర్చుని కానీ కింద చూస్తూ ఉంటాం. ఆ పై నుంచి ఒక పెద్ద కొబ్బరి బొండం పడింది అనుకోండి, తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఆకాశం నుంచి కొబ్బరి బొండం పడినట్టుగా, అసలు అది ఆ చెట్టు నుంచే పడుతుంది. Vasishtha continued. As they were talking among themselves like this, the king Viduratha ascended his resplendent chariot and proceeded to the battle front. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే విదురథుడు
ఆ తనకి మంచి ప్రకాశవంతమైనటువంటి ఆ రథం ఎక్కి ఆ శత్రు సైన్యంలోకి వెళ్ళాడు. Unfortunately, he had not assessed the relative strength of his and the enemy's forces right up to the moment. ఆ క్షణానికి ఆ శత్రువుల యొక్క బలం ఆయన తెలుసుకోలేకపోయింది. He actually entered into the enemy's ranks. అది శత్రు సైన్యం అంతా ఎక్కడ బస చేశారో అక్కడికి ఆయన వెళ్ళిపోయింది. The two Leela, Saraswati, as also the princess who had received the blessings of Saraswati, were watching the terrible war from their apartment in the palace. రాజభవనంలో నుంచి వీళ్ళందరూ చూస్తున్నారు. ఇద్దరు లీలలు, సరస్వతి, ఆ తర్వాత వాళ్ళ కూతురు డాక్టర్ కదా, వీళ్ళందరూ కూడా అది గమనిస్తున్నారు యుద్ధాన్ని. The sky was crowded with the missiles from both the armies. రెండు వైపుల నుంచి వచ్చిన ఆయుధాలతో ఈ ఆకాశం అంతా పొగ కమ్మేసినట్టుగా అయిపోయింది. అంటే మిసైల్స్ ప్రొడ్యూస్ చేసేది ఒక రకమైన వాయువు కదా, అలాగైపోయింది. The battle cries of the warriors were heard everywhere. యుద్ధం చేసేవాళ్ళు యుద్ధంలో వినబడేటటువంటి శబ్దాలతో అమ్మా అంటూ వాళ్ళకి బాణం గాని గుచ్చుకున్నారు అరుస్తూ అలాంటి అరుపులతో నిండిపోయింది. There was a pall of smoke and dust over the entire city. ఆ పట్టణం అంతా కూడా మంచు పడుతోంది, డస్ట్ పడడం అవే ఉన్నాయి. Even as the king Viduratha entered the ranks of the enemy, there was an intense tut-tut sound of intense crossfire. Even as the king Viduratha entered the ranks of the enemy, అది బ్రేక్ చేస్తుంది. అంటే విదూరథుడు ఆ శత్రు సైన్యంలో చొరబడి, మరొక్కసారి చదవండి. ఈవెన్ విదూరథ ఎంటర్డ్ ద ర్యాంక్స్ ఆఫ్ ద ఎనిమీ. అదే అక్కడ ర్యాంక్స్ అంటే వాళ్ళు ఉన్న దగ్గరికి ఆయన వెళ్ళిపోయి there was an intense tut tut sound of intense crossfire. ఏంటంటే ఇంటెన్స్ తర్వాత tut tut అని ఉంది మేడం, సౌండ్ ఆఫ్ ఇంటెన్స్. అచ్చా, సౌండ్ ని వాళ్ళు అలా టట్ సట్ అని సౌండ్ గా, అంటే ఇప్పుడు ఏదైనా ఒక మనం కొట్టామనుకోండి దేని మీదైనా, ఏదో ఇలాగా కటకట సౌండ్ వచ్చిందనో టక్ టక్ సౌండ్ వచ్చిందనో అంటాం కదా, అలాగా ఆయన అక్కడ వెళ్ళినప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ కత్తుల యొక్క సౌండ్ చెప్తున్నారు. అలాంటి సౌండ్ వచ్చిందనమాట. అంటే వాళ్ళు పోరాడుతూ ఉంటే వచ్చిన సౌండ్, టక్కు టక్కు అని సౌండ్ వస్తుంది. As the missiles collided, there were sounds like put put, tuk tuk, jun jun. అంటే ఆయుధాలతో వాళ్ళు పోరాడుతూ ఉంటే ఇలాంటి సౌండ్లన్నీ వస్తాయి. అంటే సౌండ్ వస్తుంది కదండి, ఆ శబ్దాలు, అలాంటి శబ్దాలు వస్తున్నాయని చెప్తున్నారు. అదే ఇక్కడ జున్ జున్ అని కుట్ కుట్ అని ఇలాంటి సౌండ్లన్నీ వాళ్ళ ఆయుధాన్ని చాలా తీవ్రతరంగా పోరాడతారు కదా, అందుకని అలాంటి శబ్దాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. Vasishtha continued. The second Leela asked Saraswati. రెండవ లీల సరస్వతి దేవిని అడుగుతున్నది. Oh goddess, please tell me why it is that though we are blessed by you, my husband cannot win the battle. అప్పుడు ఆవిడ అడుగుతున్నది, మేము నీ చేత ఆశీర్వదించబడిన వాళ్ళమే, నీ యొక్క అనుగ్రహం మా మీద ఉంది కదా, ఈ యుద్ధంలో నా భర్త ఎందుకని దీన్నంటే జయించలేదు, ఎందుకు ఓడిపోయాడు?
Saraswati నమస్తే replied, మేడం. ఏదో రకమైన సౌండ్ ఏంటి? ఏదో సౌండ్లు వస్తున్నాయండి బాగా వెళ్ళమళ్ళి నాకు. సరస్వతి ఇలాగా జవాబు చెప్పింది. no doubt, I was adored by the king Vidurata for a considerable time. నన్ను అంటే నిస్సందేహంగా విదూరతుడు ఈ మహారాజు నన్ను చాలా టైము పూజించాడు. నేను ఆయన చేత పూజించబడ్డాను, ఆరాధించబడ్డాను. But he did not pray for victory in battle. అది కానీ ఆయన యుద్ధంలో జయం కోసమని ప్రార్థించలేదు, అలా కోరుకోలేదు ఆయన. Being the consciousness that dwells in the understanding of every person, అంటే అందరిలో ఉన్న చైతన్యం, I bestow upon that person that which he seeks. ఏదైతే అతను కోరుకుంటాడో అదే వాళ్ళకి నేను వచ్చేటట్టు చేస్తాను. అంటే ఇక్కడ ఏంటంటే విదూరతుడికి ఎందుకని ఆయనకి ఓటమి వచ్చింది, ఎంతో పరాక్రమశీలి అన్ని అని లీలావతి 2వ లీల అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, సరస్వతీదేవి ఏం చెప్తుందంటే, ఎవరు ఏది కోరుకుంటే నేను వాళ్ళకి అదే ప్రాప్తింప చేస్తాను. ఇందులో విదూరతుడు కేవలంగా జయం కావాలి, గెలవాలి అని కోరుకోలేదన్నమాట. శ్లోకం యో యథా యో యథా ప్రేరయతి మాం తస్య తిష్టామి తత్ఫల ఎవరికి ఏ రకమైన నా స్వభావోన్యథాం దత్తే వహ్నిరన్యమిషైవ మే. Whatever it be that a person asks of me, that depends. Whatever it be that a person asks of me, okay. అంటే ఒక వ్యక్తి నన్ను ఏదైతే కోరుతారో I bestow upon him that fruit. ఆయన ఏది కోరి అందుకని అంటారు కదా, ఇష్ట కామ్యాభిసిద్ధిరస్తు, అంటే ఏంటి కోరితే అదే నేను ఇస్తూ ఉంటాను. It is but natural that fires gives you heat. Whilst it is but natural that fires gives you heat. ఫైర్స్ అంటే అగ్ని అన్నది వేడినివ్వదు అన్నది చాలా సహజం. అగ్నికి వేడి అన్నది ఒక సహజ స్వభావం. He had asked for liberation. ఆయన కేవలం ముక్తి కోరుకున్నాడు, నీ భర్త. And he shall attain liberation. అందుకని ఆయనకి ముక్తి మాత్రమే రావాలి. ఆయన ఏది కోరుకుంటే అది నేను వాళ్ళకి ఇస్తాను. ఆయన ముక్తిని కోరుకున్నాడు కనుక ఆయన ముక్తిని నేను ప్రసాదించాను. On the other hand, the king of Sindhu worshipped me and prayed for victory in battle. ఆ సింధు రాజు అంటే అటువట్ల శత్రురాజు ఆయన నన్ను పూజించి ఆయన యుద్ధంలో జయాన్ని కోరుకున్నాడు. అందుకని నేను ఆయనకి అదే నేను ప్రసాదించాను. ఆయన ఈవిని ఆరాధించాడు, ఇంతలో ఈ రాజు కూడా ఆరాధించాడు. కానీ ఈయన మోక్షం కోరుకున్నాడు, ఆయన యుద్ధంలో జయం కోరుకున్నాడు. అందుకని ఆయనకి జయాన్ని ఇచ్చి ఈ లీలా హస్బెండ్ కి ముక్తిని ప్రసాదించారు. ఎందుకంటే ఆయన ముక్తి కోరుకున్నాడు కనుక. నాకు క్వశ్చన్ ఉంది మేడం. అడగండి. ఇప్పుడు ఇద్దరు జయం కావాలనుకుంటే సిచ్యువేషన్ ఎలా ఉండేది? అది సరస్వతి దేవిని అడగాలి. అంటే అప్పుడు వేరే రకంగా చేస్తారు వాళ్ళు. ఒకే జన్మలో కాకపోయినా ఇంకోసారైనా చేస్తారు. అంటే మన విషెస్ నెరవేరుతాయి. డో నాట్ నౌ ఇన్ ఎనీ బర్త్ అంటారు. అంటే మనం కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనైనా నెరవేరుతుంది. అందుకని అక్కడ కార్యకారణ సంబంధాలు ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి జరుగుతాయి. అంటే కేవలం ఒక కోరికతో పాటుగా అదర్ థింగ్స్ కూడా అక్కడ కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు నా పురుష ప్రయత్నం ఎంత ఉంది,
తర్వాత నాకున్నటువంటి మిగతా కండిషన్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి అక్కడ విషెస్ ఫుల్ఫిల్ అవుతాయి. మనకు కూడా ఇప్పుడు చూడండి, ఆఫీస్ లో ఇద్దరు ఒకే కోరిక కోరారు అనుకోండి, ఒకేసారి లీవ్ అడిగారు. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇతను ఎక్కువ లీవులు పెట్టేవాడా కాదా, అతను హార్డ్ వర్క్ చేసేవాడా, సిన్సియరా కాదా, ఇవన్నీ చూసి కూడా లీవ్ గ్రాంట్ చేస్తాం. ఇద్దరు ఒకేసారి లీవ్ అడిగినట్టు. ఎక్కువ లీవులు పెట్టేవాడికి నువ్వు ఎప్పుడు లీవులు పెడతావు కదయ్యా, నీకు ఇంకోసారి ఇస్తాను, ఇతను ఎప్పుడు పెట్టరు అని. అది కాకుండా అర్జెన్సీ ఆఫ్ ద సిచ్యువేషన్, ఎన్నో అలాంటి కన్సిడరేషన్స్ చేస్తాం. సేమ్ థింగ్ అక్కడ కూడా అలాగే ఉంటుంది. కోరిక మాత్రం నెరవేరుతుంది, బట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం, సమయం ఆసన్నమైనప్పుడు అని శ్రీపాద వల్లభులు చెప్తారు. అప్పుడు మీ కోరికలు తీరుతాయి. మీరు చేసిన పుణ్య కార్యాల ఫలితాలు సమయం ఆసన్నమైనప్పుడు నేను ఇస్తానంటాడు. అంటే చేసిన వెంటనే వచ్చి టైం వచ్చినప్పుడు వస్తాయి. అలాగే అదర్ కండిషన్స్ చాలా ఉంటాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగారులేండి. నాకు ఇది ఇలాంటి చాలా రియల్ డే టు డే సిచ్యువేషన్స్ లో ఇది వచ్చి చాలా ఉంటది అన్నమాట. ఆఫీసుల్లో కానీ అందరూ ఏం చేస్తారంటే, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకే పోస్ట్ ఉంటది, ఇద్దరు ఈక్వల్ క్వాలిఫైడ్, ఇద్దరు అన్ని మంచిగా ఉంటది. కాకపోతే ఒక అతనికి వస్తుంది, ఇంకా అతనికి నెక్స్ట్ అతనికి అంత లోపల అతను రిటైర్డ్ అయిపోతాడు సీనియర్ పొజిషన్. ఇప్పుడు నేను సెయింట్ జోసెఫ్ లో చేసినప్పుడు, సెయింట్ జోసెఫ్ లో విజయనగరంలో చేశాను, ఇంగ్లీష్ మీడియం లో. సిస్టర్స్ ఉండేవారు, వాళ్ళు ఒకంతటి ఎవరికి సెలవు ఇవ్వరని అందరూ చెప్పుకునేవారు. నేను మాత్రం వెళ్ళి, నారాయణ మహారాజ్ అని ఒక 250 years ఓల్డ్ మ్యాన్ వచ్చారు, ఐ వాంట్ టు బి ఇన్ హీస్ ప్రెజెన్స్ ఫర్ 3 days అని చెప్పాను. 2 days 3 days అడిగాను. అంటే ఓకే, యూ వాంట్ టు బి విత్ హిమ్, గుడ్, టీక్ లేవ్ అన్నారు. ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పేశాను. నాకు ప్రాప్తం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. కానీ అక్కడ విషయం ఏంటంటే, జనరల్లీ నేను ఎప్పుడు లీవ్ అప్లై చేసేదాన్ని కాదు. ఇలా ఎన్ని కారణాలు అక్కడ గ్రాంట్ చేయడానికి తీసుకుంటారు. అంటే ఐ వాజ్ ద సిన్సియారిటీ ఆఫ్ ద వర్క్ అండ్ అదర్ థింగ్స్ కూడా అన్ని చూస్తారు కదా లీవ్ గ్రాంట్ చేసేటప్పుడు. ఎనీ బాస్ సీస్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఎవరైతే రైటియస్ గా ఉంటారో, అలా కాకుండా ఫేవరెటిజం ప్రకారం అక్కడ జరగదు కదా. అంటే దేవతలు అలా చేయరు. అందుకని అవన్నీ ఫ్యాక్టర్స్ చూస్తాం మనం ఏదైనా అలా ఉదాహరణగా. ఓకే, నేనేంటంటే ఒకే పోస్ట్ ఉంటది, అతనికి వస్తుంది, ఒకతనికి ఇంకో అతనికి అతను రిటైర్డ్ అయ్యేటప్పుడు ఇతను రిటైర్డ్ అయిపోతాడు. అటువంటిప్పుడు ఈ మే నాట్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ పోస్ట్ యాక్చువల్లీ సెకండ్ అతను. ఇలాంటి చాలా కేసెస్ ఉంటాయి అన్నమాట గవర్నమెంట్ ఆఫీసెస్ లో మోస్ట్లీ. అక్కడ ధర్మ సూక్ష్మం చూడాలి. ఎక్కడైనా అంతేనండి, ఆ ధర్మ సూక్ష్మం చూస్తూనే ఉండాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి కదా. హెన్స్ ద కింగ్, మేడం ఒక్క నిమిషం, నా దగ్గర మానిటర్ ఆగిపోయింది. Hence the king Viduratha will be slain in battle, and he will rejoin you both, and in course of time will attain liberation. అందుకని ఆయన ఈ విదూరతుడు నిన్ను మళ్ళీ తిరిగి చేరతాడు, ఎందుకంటే ఆవిడ ఆవిడ స్థితిలో ఉంది కదా, ఆయన కూడా లిబరేషన్ పొంది నిన్ను చేరిపోతాడు అని చెప్తున్నాడు. అంటే లీలావతి, రెండో లీలావతి భర్త. This king of Sindhu will win the war and will rule the country as a victorious monarch. ఈ సింధు యొక్క రాజు ఈ యుద్ధంలో జయించి జయప్రదంగా ఈ మొత్తం రాజ్యాన్నంతటిని ఏలుతాడు. At one stage, both the kings lost their vehicles. అంటే యుద్ధంలో ఒక సమయంలో ఇద్దరు రథాలు వాళ్ళు కోల్పోయారు. As Viduratha was about to ascend a new one, he was cut down by the king of Sindhu. ఆయన మరో కొత్త రథం ఎక్కబోతూ ఉంటే ఆ సింధు మహారాజు ఇతన్ని పూర్తిగా నరికేశాడు. Seeing Viduratha fall, the second Leela fell unconscious. విదురథుడు పడిపోవడం చూసి ఈవిడ స్పృహ తప్పి పడిపోయింది. అంటే విదురథుడి భార్యగా ఉన్న లీల.
The first Leela said to Saraswati, ఉమ్, "O goddess, see, ఉమ్. this my husband is about to give up the ghost." ఏంటండి? దిస్ మై హస్బెండ్ ఈజ్ About to give up the ghost. గివ్ అప్ అంటే వదిలేయడం. ఘోస్ట్. Ghost. అంటే ఇంకా శరీరాన్ని వదిలేయబోతున్నాడు అని అర్థం కాదు. Okay. ఘోస్ట్ అంటే ఇక్కడ అంతే. అబౌట్ టు గివ్ అప్ ద ఘోస్ట్. Yeah. Saraswati said. ఓకే, చెప్తున్నారు మేడం ఏదో. అదే దాంట్లో మనకు అర్థం అవుతుంది. Saraswati said, "Dear one, all this terrible war, this destruction and death are as real as a dream." అదే అంటే ఆయన కూడా ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పడానికి అబౌట్ టు గివ్ అప్ ద ఘోస్ట్ అంటే అక్కడ బాడీ అనమాట, ఇంకా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్తుంది. అప్పుడు ఆవిడ చెప్తుంది సరస్వతీదేవి, ఇవన్నీ కూడా యాజ్ రియల్ యాజ్ ఇన్ థింగ్స్ ఆఫ్ ద డ్రీమ్ కదా. అంటే అంటే ఒకసారి స్వప్నంలో వచ్చినవన్నీ కళలో వచ్చినవి ఎంత నిజమో ఇప్పుడు జరుగుతున్నవన్నీ అంతే నిజం. అంటే ఇప్పుడు మనకెందుకు అది కనబట్టం లేదంటేనండి, ఈ పాయింట్ కూడా అందరికీ వస్తుంది బయట. మనము ఇది త్రిపుర రహస్యంలో వివరించారు, మనం పడుకోవడానికి ముందు జగత్తు ఉంది, పడుకుని లేచే కూడా జగత్తు ఉంది. అందుకని ఇది రియల్ అన్న భావన మనకు ఒకటి వచ్చింది. ఇంద్రియాలతో పట్టుకోగలుగుతాం, అందుకని ఇది రియల్ అనుకుంటున్నాం. అంటే కళ్ళకు కనిపిస్తుంది, ముట్టుకోగలుగుతున్నాం, వాసన అన్ని ఇంద్రియాలతో పర్సీవ్ చేయగలుగుతాం. మరి లేదని ఎలా చెప్పడం అని మనకు అనిపిస్తుంది. కానీ ఎలా అయితే స్వప్నంలో స్వప్నం నిజం అనిపిస్తుందో జగత్తు కూడా మనకి నిజం అనిపిస్తోంది. నిద్రపోయినప్పుడు వచ్చిన కళలో కళంతా ఆ కళ ఉన్నంతసేపు కళ అంతా రైట్ అనే అనిపిస్తుంది, కళ అనిపించదు. అలాగనే ఇప్పుడు మనం ఈ జగత్తంతా నిత్యం సత్యంగా ఉన్నది అని మనం అనుకుంటున్నాం. రెండు కారణాలు, అందులో 2-3 కారణాలు చెప్పారండి. ఒకటి ఏంటంటే నిద్ర లేచేక స్వప్నం లేదు గనక స్వప్నం లేదు అనుకున్నాం. కానీ ఈ జగత్తు నిద్రపోవడానికి ముందు కనిపిస్తోంది, నిద్ర లేచాక ఉంది కనుక ఇది ఎప్పుడు ఉంటుంది, ఇదే సత్యం అన్న భ్రాంతికి రావడానికి అదొక కారణం. తర్వాత అవ్యక్త స్థితి అంటే చిదాత్మలో అజ్ఞానం అవిద్య స్థితి, దాన్నే అవ్యక్తం అని పేరు పెట్టారు. ఆ స్థితి కూడా ఉండబట్టి ఇది శాశ్వతంగా గట్టిగా స్థిరంగా ఉన్నది అని భ్రాంతి కలుగుతుంది. ఈ భ్రాంతి కారణంగా ఇది జన్మల నుంచి వచ్చిన భ్రాంతి, అదొక కారణం. ఒకటి చిదాత్మలో అవ్యక్తం వల్ల ఇది సత్యముగా ఉన్నదన్న భ్రాంతి కలుగుతుంది. మూడోది ఏంటంటే అనాదిగా ఈ భ్రాంతిని పోషిస్తున్నాము ఎన్నో జన్మల నుంచి, ఆ భ్రాంతే సత్యం అన్నట్టు అయిపోయింది. వీటన్నిటి కారణంగా మనకి లేని జగత్తు ఉన్నట్టుగా కనబడుతుంది. దేనికి ఉన్నది? ఇంద్రియాలతోటే అనే విషయం మనం మర్చిపోతున్నాం. మనం రిసీవ్ చేసుకున్నది, పర్సీవ్ చేసుకున్నది అంతా ఇంద్రియాలతోటే. అందుకని ఇంద్రియాతీతమైన విషయాన్ని, ఆ చిదాత్మ స్థితిని మనం పట్టించుకోవటం లేదు. అది మనస్సుకు అతీతం, ఇంద్రియాలకు అతీతం కనుక చిదాత్మ అసలు సత్యం అయినా దాన్ని మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. ఇంద్రియాలతో కనబడే, ఇంద్రియాలకు ఎంత పవరో చూడండి, చిదాత్మని కూడా నెగ్లెక్ట్ చేసేసి ఇంద్రియాలతో కనబడే జగత్తే సత్యం అని భావించేటట్టుగా మనం ఉంటున్నాం. ఏది అసత్యమో మనకి ఎందుకు సత్యంగా కనబడుతోంది? మనం కూడా ఏం తెలివి తక్కువ వాళ్ళం కాదుగా, అందరూ తెలివితేటలు ఉన్న వాళ్ళే. అందరికీ ఈ ప్రశ్న వస్తూనే ఉంది. ఎందుకంటే మనకి అనాదిగా ఈ భావన అలవాటైపోయింది, జగత్తు సత్యము, నేను శరీరాన్ని, ఈ రెండు భావనలు. అంతేకాకుండా జగత్తు కేవలం ఇంద్రియాలతోటే తెలుసుకుంటున్నాం. అయితే అదేమిటండి, ఇంద్రియాలకు అతీతంగా ఇంకేమిటి తెలుసుకుంటాం అంటే అది మనకు అలవాటు లేదు కనుక అలాంటిదోటి ఉందని మనం నమ్మలేకపోతున్నాం. ఒకటి. ఇంకొక కారణం ఏంటంటే ఎన్నో జన్మల నుంచి, అదే ఇంకొక కారణం ఏంటంటే ఈ అవ్యక్తంగా చిదాత్మలోనే ఒక స్వభావంగా అవిద్య ఉంది గనక అవిద్య కారణంగా కూడా జగత్తు నిత్యంగా ఉన్నదన్న భ్రాంతి మనకు కలుగుతుంది. ఇప్పుడు మనకు అవిద్య కారణంగా పాము ఉన్నది తాడులో అని ఎలా కలిగిందో జగత్తు నిత్యంగా ఉందని కలిగింది భ్రాంతి. తర్వాత ఈ భ్రాంతి ఇప్పటిది కాదు, ఎన్నో వేల సంవత్సరాలు, వేల జన్మల నుంచి ఉంది గనక ఇది గట్టిగా దృఢమైపోయింది. ఈ కారణం వల్ల చిదాత్మ ఉందో లేదో గాని జగత్తు మాత్రం ఉందన్న భావనలో ఉన్నాం మనం. కారణం చిదాత్మ ఇంద్రియాలతో గోచరం కాదు, మనస్సుతో గోచరం కాదు. అది అంత సులువ శుద్ధ స్థితి, ఆత్మ శుద్ధమై విచారణ బాగా చేసి త్రిపురాదేవి అనుగ్రహం ఉంటేనే దాన్ని మనం గ్రహించగలం.
అలాంటిది నాకు కనబడలేదు కనుక లేదు అంటే అది మన యొక్క రాంగ్. అందుకే శాస్త్రాలని విశ్వసించాల్సిన అవసరం ఉంది. గురువు యొక్క మాటల్ని శాస్త్రాలని విశ్వసించాల్సిన అవసరం ఉందని ఎందుకంటారు? ఇంద్రియాతీతమైన మనస్సుకు అతీతమైనటువంటి ఆ చిదాత్మని మనం ముందు నమ్మే ప్రొసీడ్ అవ్వాలి. నాకు కనబడలేదు కనుక లేదంటే ఇంకంతే వాళ్ళ గతి. అక్కడ అందుకు విశ్వాసం చాలా అవసరము అని చెప్పారు. ఓకే, ఈ పాయింట్ నేను ఎందుకంటే పదే పదే చెప్తున్నాను, అందరూ అదే దాంతో సఫర్ అవుతున్నారు కనుక. ఎన్నిసార్లు చెప్పినా ఉన్న జగత్తు మాత్రం నిజం, నా వాళ్ళు మాత్రం నిజం, నా శరీరం నాకు నిజం, ఇంకా మిగతావన్నీ తర్వాత సంగతి అంటాం. అందుకే ఇవాళ ఒక ఆమె మా ఇంట్లో మంచి పాట పాడేది. అంటే వాళ్ళ అమ్మాయి అమెరికాలో అమ్మాయి పాడింది. ఏమిటని? నాకు వైరాగ్యం అక్కర్లే. అదే ఆ పాట మీ అందరికీ తెలుసు అనుకుంటాను, చాలా ఫేమస్. అంటే తత్వాన్ని చెప్పే పాట. చాలా షాయద్ ఇది ఏంటంటే శంకరాచార్యుల యొక్క ఇది అతను అన్నమాచార్యుల కృతి అన్నమాట. అంటే ఇదే సత్యం నాకు అని. అలాగా మనం కూడా అలాగే ఉన్నాం. నాకేమో వైరాగ్యం సత్యం కాదు, మిగతావేవి సత్యం కాదు, ఇదే సత్యం అని మనం భ్రమలో జీవిస్తున్నాం. అది భ్రమ అని శాస్త్ర వాక్యాల వల్ల మనకు తెలుస్తోంది. అంతవరకు అది కూడా తెలియదు మనకి. అది మనం గ్రహించాలంటే అంటే మనం బాగా విచారణ ఇక్కడ చెయ్యాలి. ఎందుకు నాకు నిత్యంగా సత్యంగా కనిపిస్తోంది? ఎన్ని పుస్తకాలు చదవని వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళన్న భేదం ఎక్కడైనా పోతుందా? జగత్ సత్యం అనే భావన ఎక్కడైనా పోతుందా? కేవలం విచారణ వల్లే పోతుంది. అలా చదివేసినంత మాత్రంలో నాలాంటి వాళ్ళు చెప్పేసిన నేను 100 గ్రంథాలు చెప్పినా విచారణ చేయకపోతే అది నాకు నిలవదు. అలాగని 100 గ్రంథాలు మనం అందరం విన్నా ఆ విచారణ అన్నది లేకుండా ఉంటే అది అలాగే వస్తుంది, అలాగే పోతుంది అనే పొద్దున్న అష్టావక్ర గీతలో కూడా అది చెప్పారు. అందుకని మన ప్రయత్నంగా అంటే మనందరం ధన్యులం. అట్లీస్ట్ మనకి తెలిసింది ఏంటని, జగత్తు సత్యం కాదు, నేను అన్న భావన భ్రాంతి మాత్రమే. ఇది మనం పోగొట్టుకుంటేనే అసలైనటువంటి శాశ్వత సుఖాన్ని ఆనందాన్ని అనుభవించగలం అన్నది మనకి టార్గెట్ గా తెలిసింది. అది కూడా తెలియకుండా కోటాను కోట్లు ఉంటున్నారు. వాళ్ళకంటే మనం బెటరే. తెలిసి ఊరుకుంటే లాభం లేదు. తెలిసిన దగ్గర నుంచి ఆ అనంత విశ్వాసంతో ప్రయత్నం చేస్తూనే ఉండాలి. విశ్వాసం ఎందుకు ఉండాలండి? మొట్టమొదటి ఇంద్రియాలతోటే చూస్తున్నాం కనుక ఇంద్రియాలకి గోచరం కాని దాని మీద విశ్వాసం ఉంటే గాని ప్రొసీడ్ అవ్వలేంగా. మనస్సుతోటే ఉన్న మనకి మనస్సుకు అతీతమైన దాన్ని మనం ఉన్నది అని విశ్వసిస్తేనే గాని ప్రొసీడ్ అవ్వలేం. అందుకని శాస్త్ర వాక్యాల మీద అనంత విశ్వాసం ఉండాలి. గురువాక్యం మీద విశ్వాసం ఉంటేనే ముందుకు వెళ్ళగలం. అది మనం ఇంతసేపు ఇన్నాళ్ళు ఇన్ని పుస్తకాల్లో నేర్చుకున్న సారం. అక్కడ మనకి ఎందుకని అలా అనిపించట్లేదు అంటే ఇదండి కారణం. శరీరమే నిత్యం అని ఎన్ని చదువుతున్నా నా వాళ్ళు నా వాళ్లే అనే భావన ఎంత గట్టిగా ఉందో చూడండి. నా వాళ్ళు అన్న వాళ్ళు అసలు ఉన్నారా అని దత్తాత్రేయులు అడిగారు. నా వాళ్ళు అనేది భ్రాంతి మాత్రమే, అది లేనే లేదన్నారు. కానీ మన మనసుల్లో మాత్రం నా వాళ్ళు ఉంటారు. అది ఇక్కడ దాన్ని మనం సాధనతో, వివేకంతో, వైరాగ్యంతో, విచారణతో కట్ చేసుకోవాలండి. ఎందుకు వైరాగ్యం? నా అన్న భావం నుంచి తగ్గించుకునే వైరాగ్యం ఉండాలి. ఎవరు నావారు? ఎందుకు నావారు? నావారు అన్న వాళ్ళు చేస్తున్నదేంటి? పై వాళ్ళని ఎవరిని అనుకుంటున్నాను? వాళ్ళు పరాయి ఎందుకు అయ్యారు అని విచారణ చేసుకోవాలి మనం. ఓకే అండి. For there is neither a kingdom nor the earth. అక్కడ కింగ్డమ్ లేదు, రాజ్యము లేదు, భూమి లేదు. All this took place in the house of the holy man Vasishtha on top of the hill. అదే వశిష్ఠుడి ఇంట్లో, ఆ ఇల్లు అంటే పర్వతం అంటే కొండ మీదనే ఉన్నటువంటి ఇంట్లో అక్కడ జరుగుతోంది ఇదంతా. అంటే మీకు అర్థమైందా? వాళ్ళిద్దరూ కూర్చున్నారు కదా. This palace and this battlefield and all the rest of it is nowhere but the inner apartments of your own palace. అది ఇలా ఇవన్నీ ఈ యుద్ధంలో జయించడము ఇవేవి కూడా ఎక్కడా లేవు. కానీ నీ లోపల ఇవన్నీ ఉన్నాయి. అంటే నీ భవంతి లోపల అంటే అర్థం ఏంటి? నీ లోపలే ఉన్నాయి. శరీరమే మన ఇల్లు.
మన లోపలే సమస్తం జరుగుతూ ఉంటాయి. In fact, the entire universe is there. మొత్తం విశ్వం అంతా అక్కడే ఉంది. For within the house of the holy man is the world of the King Padma. అంటే ఆ హోలీ మ్యాన్ అంటే ఎవరు? వశిష్ఠుల వారి ఇంటి లోపలే ఈ కింగ్ పద్మ యొక్క సామ్రాజ్యం అంతా ఉంది. And within the palace of that king, in that world, is all that you have seen here. అక్కడ ఉన్న భవంతిలో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నువ్వు చూసినవన్నీ అక్కడే జరుగుతున్నాయి. All this is mere fancy hallucination. అది అంటే ఇక్కడ అక్కడే అంటే ఈ స్త్రీలు ఎక్కడ కూర్చున్నారో అక్కడే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ? వాళ్ళ అంతరాత్మలో, వాళ్ళ ఊహల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ఫ్యాన్సీ ఆఫ్ ద ఇమాజినేషన్, ఊహల్లో ఉన్నటువంటి ఆ ఊహ ఇదంతాను అంతే. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన ఊహ అంటే మన ప్రపంచము అలాంటిదే, మనం ఉన్న జగత్తు కూడా అదే. కానీ మనం రియల్ అనుకుంటున్నాం. ఇదంతా నీ ఇన్నర్ అపార్ట్మెంట్, నీ లోపల జరిగిన విషయాలు ఇవన్నీ అని చూపిస్తుంది. What is the soul reality? ఒకసారి మనకి నారదుల వారు కృష్ణుడు బోధపరచాలనుకుంటాడు. ఆయన అహంకరిస్తాడు, నేనే గొప్ప భక్తుడని. అయితే మీ అందరికీ ఈ కథ తెలిసే ఉంటుంది. ఆయన వెళ్తాడు ఏదో నీళ్ల కోసం, అక్కడ ఒక సౌందర్యవతి కనబడితే ఆ విధంగా ఆమెతో కలవడం, ఏదో పిల్లల్ని కండం ఇవన్నీ అయిపోయాక ఆయన తర్వాత బయటకు వచ్చి చూస్తాడు. చూసేసి అంటే అప్పుడు కొంచెం కొన్నాళ్ళు అయ్యాక అంటే అప్పటికి చాలా టైం అయిపోతుంది. బయట మాత్రం అంటే అక్కడ తక్కువ టైం అయినా ఇక్కడ చాలా టైం అలా అయిపోతుంది అనమాట. అంటే అప్పుడు అదేంటి నువ్వు ఇంతసేపు చేసే మంచినీళ్ళు లేదో ఎవరో అడుగుతారు అనమాట. అలా అనమాట. అంటే ఇక్కడ హృదయంలో అంత టైం అయిపోతూ ఉంటుంది అనమాట. అన్ని గబగబా అన్ని చేసేసినట్టుగా. ఇవన్నీ కూడాను ఈ ప్రపంచాలు ఉండడం అవన్నీ కూడా కేవలంగా భావమాత్రంతో జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అసలు ఈ జగత్తు భావమాత్ర జగత్తు అన్నది అర్థం చేసుకుంటే అవన్నీ భావాలని మనకు అర్థం అవుతాయి. జగత్తు మాత్రం స్థిరంగా ఉందన్న భావం మనకి బ్యాక్గ్రౌండ్ లో ఉండితే, మనకి బ్యాక్గ్రౌండ్ లో నా వాళ్ళు అన్న వాళ్ళు నాకు కరెక్ట్, అది ఎవరికి కూడా దాన్ని కదిలించలేరు ఆ భావాన్ని. నా శరీరం అనేది సత్యం, ఈ జగత్ అనేది సత్యం, ఈ భావాన్ని ఎవరు కదిలించలేనంత స్థిరంగా కూర్చుండిపోయి, దానివల్ల మనకి ఇది ఈ లీలావతి చెప్పిన దాంట్లో నీ భావంలోనే ఇవన్నీ జరిగేసుమా అని చెప్తున్నారు. అందుకు మనకు అర్థం కానట్టు ఉంటుంది. Continue Jaina madam. What is? అందరూ క్వశ్చన్ అడగట్లేదు కానీ అందరికీ ఉంది ఈ సందేహం. భావనలో జరిగితే అక్కడ యుద్ధం జరిగింది కదా అనేది అనిపిస్తుందిగా, అందుకే నేను సమాధానం చెప్తున్నాను. ఓకే. What is the soul reality? వాట్ ఈజ్ అంటే ఆ లోపల ఏదైతే ఉన్నదో అదే నిజమైన స్థితి. ఏది ఉందండి? చిదాత్మ అన్నది ఒక్కటే, అదే నిజమైన స్థితి. Which is neither created nor destroyed. అది సృష్టించబడలేదు, అది నశించబడదు, నశించబడలేదు. It is the infinite consciousness that perceived by the ignorant as the universe. అది అంటే అజ్ఞానులు దాన్ని ఎలా అనుకుంటారంటే యూనివర్స్ అంటే జగత్తుగా భావిస్తూ ఉన్నారు. అంటే కేవలంగా చిదాత్మ స్వరూపంగానే ఉన్నదాన్ని ఒక జగత్తుగా ఫీల్ అవుతున్నారు జ్ఞానం లేని వాళ్ళు. Just as a whole city exists within the dreamer, the three worlds exist in a small atom. అంటే అది సూక్ష్మంగా ఉన్నటువంటి ఆటంలో 3 లోకాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇవన్నీ కూడాను మన అంతర్గతంగానే జరుగుతున్న విషయాలన్నమాట. భావనలోనే, ఆ భావనలో ఉన్నదే సత్యముగా భావిస్తున్నాం. అంటే ఈ జగత్తు కూడా భావమే అనేది మనం అసలు అది మనకు అర్థమే అవటం లేదు. భావం ఏమిటి జగత్ అనేది? అది మనం బాగా విచారణ చేస్తే భావమాత్ర జగత్ అని మనకి, ఎందుకంటే ఆ చైతన్యము శుద్ధ చైతన్యంలో కేవలం సంకల్పంతో జగత్తు భాసిల్లుతోంది.
భాసిల్లే జగత్తు అస్తిత్వం ఎక్కడుందండి? భాసిల్లడం అంటే ప్రకాశిస్తోంది జగత్తుగా. ఆ భాసిల్లిందే గాని పుట్టలేదు, నిర్మించబడలేదు, సృష్టించబడలేదు. కేవలంగా జగత్తుగా భాసిల్లుతుంది. అంటే దానికి ఎగ్జిస్టెన్సే లేదు. అయినా మనం చిదాత్మ ఎగ్జిస్ట్ అయి ఉన్న చిదాత్మక ఎగ్జిస్టెన్స్ లేదని భ్రాంతి చెందుతున్నాం. అందుకని విచారణ వల్ల ఏం తెలుస్తుంది? జగత్తుకి ఎగ్జిస్టెన్స్ లేదు, ఉన్నది చిదాత్మే. దట్ ఈజ్ అవర్ బీ స్టేట్, బీనెస్ అంటారు. అంటే అదై ఉన్నావు. ఏదై ఉన్నావు? చిదాత్మ స్వరూపం. అదొక్కటే శాశ్వతం. అది మన బీనెస్ అంటారు. ఓకే. Surely there are atoms in those worlds, and each one of those atoms also contains the three worlds. ఆయా ప్రపంచాల్లో కూడా ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి. అయితే ప్రతి ఏటమ్ లోని మూడు లోకాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే స్థూలంలో, సూక్ష్మాతి సూక్ష్మంలో స్థూలత్వం అంతా ఉంది. స్థూలంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీడ్ లో మొత్తం చెట్టు అంతా ఎలా ఉంటుందో అలాగా అక్కడ ఉన్నదంతా కూడా ప్రతి ఆటం లోనే ఉంటుందన్నమాట. మూడు ప్రపంచాల్లో ఉన్న సారం అంతా. The other Leela, who fell down unconscious, has already reached that world in which your husband Padma's body is lying. Has already ఏంటండి దట్ సెకండ్ లీలా? Second Leela, who fell down unconscious, has already reached that world. Reached that world. In which your husband Padma's body is lying. అది ఇప్పుడు ప్రెసెంట్ లీలా హస్బెండ్ పద్మ కదా. ఆ పద్మ యొక్క శరీరం ఎక్కడైతే ఉందో అక్కడికి ఈ లీల అంటే అన్కాన్షియస్ గా ఉండి అక్కడికి చేరుకుంది. ఎవరైతే స్పృహ తప్పి పడిపోయారో ఆమె అక్కడికి చేరుకుంది. Leela asked, "Oh goddess, tell me, how did she go there already? And what are the people there telling her?" ఆవిడ అక్కడికి ఎలాగ వెళ్ళింది నాకు దయచేసి చెప్పు. అక్కడ ప్రజలు ఏమంటున్నారు? Saraswati replied, ఓకే. "Just as both of you are the fancied objects of the king." రాజుకి మీ ఇద్దరు ఊహించుకున్నటువంటి వస్తువులే. Even so, the king himself and I are dream objects. అలాగే నేను ఆ రాజు కూడా స్వప్నంలో ఉన్నటువంటి వ్యక్తులు సమానం. One who knows this gives up looking for objects of perception. అది ఇది ఎవరికైతే తెలుసుకుంటారో వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల కోసమని చూడరు. అంటే ఆబ్జెక్ట్స్ ఆఫ్ పర్సెప్షన్ అంటే జగత్తులో ఉన్న వస్తువుల కోసం వాళ్ళు ఏమీ కూడా ప్రయత్నించరు, వేచి ఉండరు. In the infinite consciousness, we have created each other in our fancy. ఈ అనంతమైనటువంటి ఇన్ఫినిట్ చైతన్యంలో మనం మన ఊహలతో ఎన్నో నిర్మిస్తున్నాం. The other youthful Leela was indeed yourself. అక్కడ యవ్వనంలో ఉన్న లీల ఎవరంటే అది నువ్వే. She worshipped me and prayed that she should never be widowed. Hence, therefore, the king Viduratha died. She left this place. అంటే షీ వర్షిప్డ్ మీ, ఆవిడ నన్ను ప్రార్థన చేసింది. ఏమిటని చదవండి. She would never be widowed. ఆమెకి ఎప్పుడు కూడా అంటే తన భర్త తనకంటే ముందు చనిపోకూడదు అని ఆమె ప్రార్థన చేసింది. Hence, before the king Viduratha died, she left this place. ఎందుకని విదూరతుడు చనిపోయే లోపలే ఆవిడ స్థలాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. అంటే ఆవిడ చనిపోయింది అన్నమాట. Dear one,
You are all individualized cosmic consciousness. ఏంటండి? దేర్ వాజ్ You are all individualized cosmic consciousness. అంటే ఈ అనంత చైతన్యంలో మీరు ఇండివిజువలైజ్ అంటే వేరు వేరు భాగాలుగా ఉన్నారు, అంటే వేరు వేరు శరీరాలుగా ఉన్నారు. But I am the cosmic consciousness. నేను మాత్రం ఆ అనంత చైతన్య స్థితి అయి ఉన్నాను. And I make all these things happen. ఐ మేక్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ అంటే ఇవన్నీ అవేటట్టుగా నేను చేస్తున్నాను. Vasishtha continued. O Rama, the second Leela, who had obtained a boon from Saraswati, rose into the sky and there met her daughter. అండ్ రోజు ఇంటి ద స్కై Met అండ్ her daughter. Met her daughter. ఓకే ఓకే ఆవిడ ఆకాశంలోకి ఎగిరి తన కూతుర్ని, డాటర్ అంటే కుమార్తెని కలుసుకుంది. The girl introduced herself to Leela. అప్పుడు లీలకి అంటే ఆ రెండవ లీలకి ఆమె తనెవరో చెప్పుకున్నదన్నమాట, నేను ఫలానా అని. And Leela requested her to guide her to where her husband, the king, was. అని అప్పుడు ఈ లీల నా హస్బెండ్ ఎక్కడైతే ఉన్నాడో నన్ను అక్కడికి తీసుకెళ్ళాను, ఎందుకంటే అక్కడ ఆవిడ అపార్ట్మెంట్ లో ఆయన పూలతోటి కప్పబడి ఉన్నాడు కదా. మొదటి లీల హస్బెండ్ అంటే ఓకే. The girl thereupon flew away with her mother. అది ఆమె అక్కడి నుంచి తన తల్లితోటి ఎగిరిపోయింది అనమాట. Passing beyond even this universe, Leela crossed over the oceans and other elements that envelop this universe. ఈ మొత్తం జగత్తంతటిని చుట్టినటువంటి అంటే అందులో ఉన్నటువంటి ఈ మహాసముద్రాలని, పర్వతాలు ఇవన్నీ కూడా చూసిందట. And entered into the infinite consciousness. ఆవిడ అనంత చైతన్యంలోకి ప్రవేశించింది. In that infinite consciousness, there are countless universes which do not know of one another's existence. ఈ అనంతమైనటువంటి చైతన్య స్థితిలో ఎన్నో విశ్వాలు ఉన్నాయి, కానీ ఒక విశ్వం ఉన్నట్టుగా మరో దానికి తెలియకుండా అన్ని విశ్వాలు అందులో ఉన్నాయి, అనంతమైనవి, లెక్కలేనవి. Leela entered one of those universes in which the body of King Padma lay covered with a heap of flowers. లీల ఆ విధంగానే తన భర్త అయినటువంటి పద్మ గారి దగ్గరికి వచ్చి ఆయన శరీరం ఎక్కడైతే ఎన్నో పుష్పాలతో కవర్ చేయబడిందో అక్కడికి ఆమె వచ్చింది. She thought, by the grace of Saraswati, I have physically reached this place. I am the most blessed among persons. సరస్వతి దేవి దయ వల్ల కదా నేను ఇవన్నీ చూడగలిగాను, ఇట్లాంటి చోటుకి వచ్చానని, నేను చాలా అదృష్టవంతురాలని, ఆవిడ ఆశీర్వచనానికి గురయ్యాను అని భావిస్తూ ఉంటుంది. She began to fan the king's body. ఆమె రాజుగారి శరీరానికి ఫ్యాన్ అంటే ఏమిటండి, విసనగలతో విసురుతూ ఉంటుంది, అంటే రాజు శరీరాన్ని. Saraswati said to the first Leela. సరస్వతి దేవి మొదటి లీలతో ఇలా చెప్తుంది. The king, the servants of the royal household, and all the rest of them are only infinite consciousness. రాజు, అక్కడున్న సేవకులు, మిగతా అందరూ కూడా ఆ అనంత చైతన్యంలో ఉన్నారు వీళ్ళందరూ. However, since the substantum is the reflection of the infinite consciousness, which is real.
కానీ దాని ఆధారం, దాని మూలంలో ఏదైతే నిజమైనటువంటి చైతన్యము, అంటే దీని అంతటికీ మూలం ఏంటండి? చైతన్య స్వరూపంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ మరొకసారి చదవండి. However, ఉమ్, since the substratum ఉమ్, is the reflection of the infinite consciousness, which is real, ఓకే. అంటే ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, అనంతమైన ఆ చైతన్యం సత్యం. అందులో రిఫ్లెక్షన్ అంటే అది చెప్పాం కదండి, బాసిల్లుతోంది. అందులో ఒక ఎలా అయితే అద్దంలో ప్రతిబింబాలో చైతన్యం అనే అద్దంలో ప్రతిబింబంగా ఉంది ఈ జగత్. and since there is a conviction in the order of fanciful creation, అది అంటే ఊహాత్మకమైనటువంటి ఈ సృష్టి యొక్క క్రమత, అంటే ఆర్డర్, క్రమత అన్నమాట. అంటే ఏ విధంగా ఇది సృష్టించబడింది. అదేంటండి? హెన్స్, and since there is a conviction in the order of fanciful creation, అంటే ఈ ఫ్యాన్సిఫుల్ అంటే ఇది ఊహాత్మకంగా జరిగినటువంటి ఈ సృష్టిలో అది ఒక క్రియేషన్, అంటే అది ఒక రకమైన ఏమంటారు, ఇది కేవలం మానసిక సంకల్పంతో ఇదంతా జరిగింది. అంటే మనసులో ఉన్న క్రియేషన్. they recognize one another. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గుర్తించారు. అంటే ఒక రకంగా ఒక భర్తలో లీల ఆవిడ, అంటే అలా కనబడింది అనమాట. మళ్ళీ జన్మలో మరొక ఈ లీలగా ఉన్నారు. She could not go in her own physical body to the new realm because light cannot coexist with darkness. ఆవిడ తన భౌతిక శరీరంతో ఆ రాజ్యంలోకి వెళ్ళలేదు. ఎందుకంటే డార్క్నెస్ లోకి, ఎలా అయితే అంధకారంలో లైట్ అన్నది అంటే ఉండదు, లైట్ గాని ఉంటే డార్క్నెస్ అక్కడ ఉండదు. అలాగా ఆమె ఆ భౌతిక శరీరంతో అలా ప్రయాణం చెయ్యలేదు. టైం అయింది మేడం, కంటిన్యూ చేయనా ఆపనా? ఆపేద్దామండి, సమయం అయితే ఆపేద్దాం. ఎవరికైనా సందేహాలు ఉంటే రేపు అడగండి, దాన్ని డిస్కస్ చేద్దాం. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అందరికి. నమస్కారం అండి. నమస్తే. ఆంజనేయమూర్తి గారు నమస్తే మేడం. నమస్కారం మేడం. నమస్కారం. నమస్తే. ఆంజనేయమూర్తి గారు నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం. నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్తే మేడం, గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. ఆంజనేయమూర్తి గారు అక్కడ లేరో ఏంటో. ఆంజనేయమూర్తి గారు క్లోజ్ చేస్తారా?
చాలా